హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన మదనపల్లి స్టైల్లో నిప్పట్లు ఎలా చేసుకోవాలనేది చూపిస్తామండి. బియ్యం పిండి, శనగపప్పు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు ఇలా పౌడర్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని, శనగగింజలు ఇట్లా మిక్సీకి వేసుకు పెట్టుకోవాలి, నూగులు, జీలకర్ర తీసుకోవాలండి. ఇలా ఇవన్నీ తీసుకున్న తర్వాత వాటిని ఎలా మనం కలుపుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఎలా మిక్స్ చేసుకోవాలనేది అది బియ్యం పిండిలో కొద్దిగా ఆయిల్ని ఇట్లా వేడి చేసుకోవాలండి. దాంట్లో మిక్స్ చేసుకోవడానికి ఫస్ట్ మనము కారం పొడి వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు, ఫ్లేవర్, శనగపప్పులు, జీలకర్ర, నూగులు, శనగగింజల పౌడర్, అంత మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా అనేది మనం మిక్సీకి వేసి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నిటినీ. చూసారు కదండి ఫ్రెండ్స్, మనం కాల్చుకున్న ఆయిల్ని దీంట్లోకి ఇట్లా దీంట్లో మిక్స్ చేసుకున్నాం కదా అని వాటిలోకి వేసుకొని పెట్టుకోవాలి. మిక్స్ చేసుకోవాలి మొత్తం అలా. హాట్ వాటర్ని కాంచుకోవాలండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత చూసారు కదండి ఫ్రెండ్స్, ఇలా బాగా అన్నీ బాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకుంటూ. యాక్చువల్లీ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. సో అమ్మ వాళ్ళ ఇంట్లో మేము నిప్పట్లు అనేటివి తయారు చేస్తున్నాము. హాట్ వాటర్ పోసుకుంటూ అలా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మొత్తము బాగా మెత్తగా చపాతీ పిండిలాగా, మరీ అంత గట్టిగా కాకుండా ఇట్లా మెత్తగా పిసుక్కోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు నాననివ్వాలండి. చూసారు కదండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది మెత్తగా పిండి అనేది. మనం ఇలా చిన్న రౌండ్స్ అనేది చేసుకోవాలి. చూసారు కదండి ఫ్రెండ్స్, ఇలా పల్చగా అనేది మనం తట్టుకోవాలి. తట్టుకున్నాక ఇలా ఆయిల్ అనేది వేడి ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని పెనంలో పెట్టుకొని, ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత ఇలా స్లోగా సన్న మంటలో దాన్ని కాలేంత వరకు ఉంచుకోవాలి. బాగా వేడి. చూసారు కదండి ఫ్రెండ్స్, మనకి టేస్టీగా సింపుల్గా మనకు ఈ నిప్పట్లు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చాలా ఈజీగా చక్కగా తయారైపోయాయండి. మీరు తయారు చేసుకొని మాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ రూపంలో, పెద్దలకి స్నాక్స్ రూపంలో చాలా సింపుల్గా బాగా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మమ్మల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.